హాయ్ ఫ్రెండ్స్, దేవుని దర్శనం చేసుకోవాలి, దానం పేదవాళ్ళకు చేయాలి. ఇది మనిషి తత్వం. దేవునికి దక్షిణం ఇచ్చడు కాదు, దేవుని దర్శనం చేసుకోవాలి, పేదలకు దానం చేయాలి. దేవుని గుళ్ళే కాదు, ఉండీలు ఉండు. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఉండీలు ఉండాలి. ఎవరైనా దాతలు ఆ ఉండీలు ఎత్తే గవర్నమెంటు పరిరక్షణలో ఆ ఉండి తీసి ఆ హాస్పిటల్ ఉన్న పేదలకు ఆ ఆరోగ్యానికి ఇవ్వాలి. ఇట్లా పెట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్ల కాడ ఉండి పెట్టాలి. గవర్నమెంట్ ఆధీనంలోనే, గవర్నమెంట్ పరిరక్షణలోనే ఉండి వేయాలి. ఉండి ఎత్తే వాళ్ళని దాతాలని ఎత్తే పేదలకు ఎవరికన్నా అయిన వాళ్ళకు అవి సాయం చేయాలి. ఇలా చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని గుళ్ళనే పైసలు ఎత్తున్నాం. దేవునికి పైసలు ఎందుకు? అవి మళ్ళీ మనకే వస్తాయి. అది కాదు, తక్షణ సాయం అందాలంటే దేవుడే సాయం చేసినట్టు అవుతుంది. ఈ దాతల మనం వాళ్ళు అయితే ఆ ఉండీలు అయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి హాస్పిటల్ వచ్చి ఆ హాస్పిటల్ పేదలకి ఎవరికి అవసరం ఉన్నాయి, ఎవరి పేదలు వాళ్ళకు ఆ పైసలు ఇవ్వచ్చు. అట్లా చేయాలి. కానీ ఇప్పుడు మనం దేవుని గుళ్ళే ఉండీలు పెట్టి పైసలు ఎత్తురు. అది మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. అట్లా కాదు, హాస్పిటల్ కాడ ఉండీలు పెట్టి ఎవరైనా దాతలు వేసినాయి అవి ఆ హాస్పిటల్ వాళ్ళకి అది చేయాలి. అట్లా అయితే మంచిగా ఉంటుంది. బాగా ఆలోచించి గవర్నమెంట్ అయినా ఎవరైనా ఆలోచించి పెట్టాలి. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, పేదలకు దానం చేయాలి. ఇది ఓకే. హాయ్ ఫ్రెండ్స్.